ఆయ్ ధమాకుందారా భయ్ మీకు దొంగలు గట్ల పోతారా గోడ దుంగి పోవాలి ప్రొఫెషనాలిటీ ఉండాలి ఏ రాబే పోండ్రా ఇట్లేస్తా ఇట్లా పోర్రా. అట్లుంచి పోవచ్చు ఇట్లుంచి పోవచ్చు ఎట్నుంచి పోవచ్చు. పదండ్రా టెన్షన్ అరిచేతులు కూడా చెమటలు పడుతున్నాయి. రేయ్ ఆ చెమట కదరా రక్తం. అగో గాజు పెంకులు. రక్తం ఎందుకు ఉంటుంది అడిగాను రా రండి. ఇదేందిరా గొండ్రు కప్పలు ఎక్కున్నది. ఏయ్ ఎవరు మీరంతా? మేము ఓ అమ్మగారు చెప్పింది మీరేనా? మేమే. మీరు రేపు పొద్దున బస్సు కదా వస్తానన్నారు. పొద్దున బస్కి పైసలు లేవని రాత్రి బస్కి వచ్చినాం. సరే లోపలికి రండి, ఓకే అండి. కూర్చోండి. ఇల్లు మస్తుంది. మస్తుంటది మేడం సెలెక్షన్. మీరేంది గింత కర్రీగున్నారు? అంటే మా ఊర్లో గింతే అందరూ కర్రేగా ఉంటారు. ఏ ఊరు? జింబాబే. జింబాబ్వేనా? మరి తెలుగు ఎట్ట మాట్లాడుతుర్రు? అంటే మా కాలేజీలో సెకండ్ లాంగ్వేజ్ మేము తెలుగు తీసుకున్నాం కదా. అవునవును భలే గుర్తుంటే నీకు అన్ని. ఏమో మీ మొఖాలు చూస్తుంటే నమ్మబుద్ధి అవుతలే. నమ్మబుద్ధి కావట్లేదా? ఇప్పుడు నమ్ముతారు. ఏయ్ ఇప్పుడు నేను ఏమన్నానని గట్లొరుతుండు? ఏ వడతలేడు. వాడిని జింబాబేలో వాడతాను మా వాడు. పుష్ప నెవ తగ్గేదిలే. నేను నమ్మేదేలే. వీడిని చూడు. నన్ను కాదు వీడిని. గాడినే చూస్తానా. ఈడైతే జింబాంబేనే. సర్లే కాఫీ తాతారా చాయ్ తాతారా? నాకేం వద్దు. ఏదోటి తాగండి, మళ్ళీ మేడం చిన్న బుచ్చుకుంటది. కాఫీ తీసుకురా. కాఫీ పొడి లేదు, చాయ్ తీసుకొత్తా. ఏంద్రా ఇది? అరే పైసలన్నీ కాడ సంచులు లేచి కట్టిరు. అవులేగన్నారా కూడా పైసలు సంచిలో పెట్టుకుంటాడా? బీరోలు పెట్టుకుంటారు. కొంచెం బుర్రవాడు. ఇగో మీరిద్దరు కింద ఉండుర్రి, ఇద్దరు పైకి పోతాం. సరే అరే నువ్వు సోఫా కింద ఎదుగు, నేను కింద ఎదుగుతా. ఏంద్రా? మనం మొత్తం దొంగతనానికి వచ్చింది ఎంతమంది? నలుగురం. మన నలుగురం కాకుండా ఇంకెవడ ఎక్స్ట్రా వచ్చిండ్రా? ఎవర్రా? ఏడవాడు? నువ్వేరా నువ్వే. నేనా? ఈ తాగు సచ్చినోడా పదా. ఏం చూస్తున్నావురా? ఇంత అందంగా ఉంది ఇంద్రా. అందంగా కాదు మందంగా ఉన్నది, అందుకే మందు ఆగద్దన్నది. రే వడ్డీలో పడుతుంటే వంటింట్లో గిన్నె దొమ్మిది అనుకున్నారా? అబ్బా బిడార్లు వంట లెక్క భలే ఉందిరా. ఏంద్రా ఎక్కేది? మంచం ఎక్కిస్తారా? మంచమా? చాలా మంది బీరువాదాలు ఇంట్లో మెత్త కింద పెట్టుకుంటారా, అందుకే నేను పోయి పట్టుకొస్తా.
అయ్యో ఎవర్రా ఈ ముసలిది? ముసలిది నవ్వింది గొప్ప తీసి నిద్రలో ఎలా పెడతాంది రా? నువ్వు అత్తవాని సిలుకు సీరే కొనుక్కోటి కానీ ఓ దేవుడా, చెప్పు ముసలి భక్త. నువ్వు లగ్గం చేసుకొని నడీడు రాకముందే నన్ను ఇడిచిపోయినావు ఓ దేవుడా. ఈ ఎండెందుకు, ఈ బంగారం ఎందుకు, ఇదంతా నీదే కదా దేవుడా. నాదే. ఒకసారి నన్ను ఒకసారి నిన్ను ఒకసారి నన్ను ఒకసారి ఏంది కాంతమ్మా అని పిలువు. కాంతి బేబీ. అబ్బా ఎంత మంచి పిలుపు పిలిచినవు దేవుడా. ఈ ఎండి బంగారం నీదే. మళ్ళీ పిలవాలనా? గట్లెందుకు చేసినావు? ఎట్లా చేసినా ఒక మీద కుదింది. ఏంది అట్లా కొట్టింది? కొట్టింది కానీ బంగారం ఇచ్చింది కదరా. ఏంద్రా మీ లొల్లి? కడమిచ్చిందిరా. ఎవరికైనా నిద్రలో నడిచే అలవాటు ఉంటది, కానీ ముసలిదానికి మాత్రం నిద్రలో బంగారం ఇచ్చే అలవాటు ఉన్నది. అవునా? నేను పోతారా? ఏడికి పోయేది? నేను పోతా. ఆ దేవుని నేనే. నేను పొలంలో నాట్లేస్తుంటే ఇంకోదానికి ఇత్తనాలేతావు, అందుకే నేను చంపే. ఇంకోసారి లంగపల్లి చేస్తావా? ఆహా, నాకే అన్యాయం చేస్తావు. ముసలి మగుడు చెప్పిందట్రా, కొంచెం అయితే నన్ను కూడా చంపేది. ఈడు ఏమంటే ఇదొక్కటి, ఇది ఎవరిని చూస్తుందో అర్థం కాదు. ఇగో బ్లాక్ టీ. అయ్యో, చేతులకి దెబ్బ తాకినట్టుంది. మందు తీసుకురానా? మందుందా? మరి అప్పుడు టీ కాఫీ టైం వేసి చేస్తాను. పోయి తీసుకురా ఫస్ట్. తీసుకురాబో. ఈ టైంలో మందిందిరా. నీకు తెలుసురా, నొప్పులు నాకు. నాకు నొప్పులు లేరా, ప్లీజ్ రా. ఒక్కడికైతే ఫినాయిల్ కూడా తాగుతారు. నడురి. ఇంత గలీజ్గా తయారైందిరా. నువ్వేం ఆగం కాకు. 4 పెగ్గులు వేసిన తర్వాత ఇంటి మూల ఎతికి నీ పైసలు తీసుకునే పోదాం. మంది 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 మందని చెప్పి కలపడ ఊతావా? నీకేమైనా పెట్టమంటావా? మర్యాద తగ్గితే అమ్మగారికి నచ్చది. ఏందే పెట్టేది? పైసలు దొరకక మేం సత్తా అంటే మధ్యలో నీళ్ళొల్లింది. ఓ, మీరు పైసల కోసం వచ్చిర్రా? ఎంత కావాలి? 10 లక్షలు కావాలి, తీసుకొస్తావా? ఒక్క నిమిషం. డబ్బులు సంచులు ఉన్నాయింద్రా. నేను చెప్పినాడు ఉన్నాయని ముక్కు నా కొడుకు. ఇగో, వడ్డీ మాత్రం టైం గీయాలి, లేకపోతే అమ్మగారికి నచ్చది. పిచ్చిదానా, ఎక్కడ దొంగలు వడ్డీ ఇస్తారా? మీరు వచ్చింది తప్పు కదా, దొంగతనానిక? అమ్మగారు, మన ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళందరినీ చంపేదాకా. అరే ఓ బట్టే బాస్ గల్లారా, ఈ ఊర్లో ఒక్కొక్కడికి నా ఇంటి గడప తొక్కనికనే గజ్జ గజ గజలాడుతుంది. దస్ వంటిది నా ఇంట్లోకొచ్చి, నా బెడ్రూమ్ లకొచ్చి నా సొమ్మునే దోచుకోవాలని చూస్తారా? మీ మొహాల్లో నా నక్కాయ్. నాకు వడ్డీ ఇచ్చుడు ఎరికే, తేడా వస్తే నడ్డిరుచుడు ఎరికే. ముగ్గురు ఆడోళ్ళు ఉన్నారు, వీళ్ళని చూసి భయపడతారా? ఒక గుద్దు గుద్దుతో పోతారు. ముందు ఈ ముసల్దాన్ సంగతి చూస్తా. జాగ్రత్త. ఏమే ముసలి, నీకు కొంచెం కూడా ప్రాణం పైన ఆశ ఉంటే పక్కకు జరుగు. దాన్ని జరగమంటే మీరు వచ్చారేంద్రా? నేను రాలేదురా, నువ్వే వచ్చినావురా.
ఆఫ్టర్ ఆల్ ఒక ముసలాన్ని కొట్టలేవరా నువ్వు వద్దు మామ ముసలిది గట్టి కొడుతుంది. అయితే లొకేషన్ చేంజ్ కారంపొడి ఊత్తవే కారంపొడి ఉరిమిరు చెప్తానమేందే గుద్దితే గుడ్లు వగులుతాయి. ఏమైందిరా పని మనిషి కుంఫు చేసిందిరా. ఈయన పెళ్లి నా సాగుకొచ్చింది. అంటావు నీ అబ్బా వద్దు వద్దు తీసుకొచ్చినావు కొడుతుంటే చూస్తున్నావేంద్రా. అంటే నేను ఆడోళ్ళ మీద చేయనని తెలుసు కదరా మీకు. నువ్వే దాని మీద ఎక్కుతా అన్నావు కదా, నువ్వు ఎక్కుపోరా. జస్ట్ అయితే ఫ్లైట్ క్రాష్ అయ్యేది. చూడండి మనసు గారు, ఇది కరెక్ట్ కాదు. ఏమనంటే కూర్చొని మాట్లాడుకుందాం. అట్టని హే, చూశారు కదా వెనకడిగేసింది. మనతో డీలింగ్ అట్లుంటది. అయ్యా ఏంద్రా నడ్డిరిందా? ఇది యాంగిల్ కూడా బానే ఉంది. ఏమే అమ్మా పోయినసారి మన ఇంట్లో ఇట్లనే దొంగలు పడితే ఏం చేసినావు? ఒకనికి కాలు తీసేసినాం, ఒకనికి చెయ్యి చేసినాం, ఒకనికి కన్ను పీకేసినాం. అవ్వా మరి వీళ్ళకేం దిద్దామంటావు? ఈయనకా ముసలి అట్లా వస్తున్నావు. ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఉంటది, ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంటది. కానీ ఇది అమ్మో వద్దే. అవ్వా ఏంద్రా వావా నీ బాంచని ఈ గాలి తీసుకుని నన్ను ఇడిచేసి ప్లీజ్ దండం పెడతా పోయేస్తా. అరే బాలరాజు, ఏదో గుడ్ల పగించుకొని చూస్తున్నావు. ఏదో ఒకటి చేయరా. ఏం చేస్తావురా? ఉమ్? ఏం చేస్తావురా? ఏం చేస్తారు? ఏం చేస్తావు చెప్పవు? పారిపోండిరా.